ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామి కుబ్జను అనుగ్రహించిన తరువాత అక్రూరుల వారి ఇంటికి వెళ్ళాడు బలరామదేవునితో కలిసి. అక్కడ అక్రూరుల వారు శ్రీకృష్ణస్వామిని, బలరాముణ్ణి, పరివారాన్ని చూచి ఆ శ్రీకృష్ణస్వామిని చక్కగా స్తోత్రం చేశారు. శ్రీ సుకౌవాచ ఇత్యర్చిత సంస్తుతశ్చ భక్తేన భగవాన్ హరి అక్రూరం సస్మితం ప్రాహ గీర్భి సమ్మోహయన్నివ. ఈ విధంగా అక్రూరుల వారి చేత చక్కగా స్తుతింపబడినటువంటి శ్రీకృష్ణ భగవానుడు నవ్వుతూ మోహింపజేస్తూ చక్కని మాటలు అక్రూరుల వారితో ఇలా మాట్లాడుతున్నారు. శ్రీ భగవానువాచ త్వన్నో గురు పితృవ్యశ్చ శ్లాఘ్యో బంధుశ్చ నిత్యద వయంతు రక్ష్యాః పోష్యాశ్చ అనుకంప్యాః ప్రజాహివః. అక్రూర మహాశయ, మీరు సామాన్యుల, మీరు మాకు గురుతుల్యులు, పెద్దవారు, చక్కని సూచనలు ఇవ్వదగినటువంటి వారు, రక్షింపదగినటువంటి వారు. మమ్మల్ని మీరే రక్షించాలి. మేము పిల్లలం, మీరు పెద్దలు, మాకు పినతండ్రి, పొగడదగినటువంటి చక్కని గుణాలు ఉన్నటువంటి వారు, ఎల్లప్పుడూ మా హితాన్ని కోరుకునేటువంటి వారు గురువులు మీరు. మీచే మేము పోషింపబడాలి, మీరు మా యందు దయ చూపించాలి. మేము మీ పిల్లల్లాంటి వాళ్ళం కదా అక్రూర మహాశయ అని శ్రీకృష్ణుల వారు మాట్లాడుతూ, భవద్విధా మహాభాగాః నిషేవ్య అర్హసత్తమాః శ్రేయస్కామైః నృభిర్నిత్యం దేవాః స్వార్థాః నసాధవః. అక్రూరుల వారి గురించి కృష్ణుడు ఎంత చక్కని మాట చెబుతున్నారో వినండి. మీ వంటి మహానుభావులు తప్పనిసరిగా సేవింపదగిన వారు, సేవించటానికి అర్హులు, పూజించటానికి మీలాంటి ఉత్తమోత్తములే అర్హులై ఉన్నారు. ఎవరైతే మానవులు తమ శ్రేయస్సును, కళ్యాణములను, మంగళములను కోరుకుంటారో అలాంటి వారు మీ బోటి పెద్దవాళ్ళని తప్పకుండా సేవించాల్సిందే. ఎందువల్లంటే మీలాంటి వారు సహజ సిద్ధంగా, స్వభావ సిద్ధంగానే సాధు స్వభావం కలిగిన వారు, సజ్జనులు, పుణ్యాత్ములు. మీకు స్వార్థ బుద్ధి లేదు. దేవతలకైనా ఉంది స్వార్థ బుద్ధి. అదేంటండి, దేవతలకి స్వార్థం ఎక్కడిది అంటే, అవును, యజ్ఞయాగాలు చేస్తే ఆవిర్భాగాలు స్వీకరించిన తర్వాతే కదా ఆ యజ్ఞం చేసినటువంటి యజమానికి కావలసిన వరాలు ఇస్తారు. లోకానికి మేలు చేయాలన్నా యజ్ఞాలు చేయాలి, వాళ్ళని స్తోత్రం చేయాలి. ఆ రకమైనటువంటి స్వార్థం దేవతల్లోనైనా కొంత ఉందేమో కానీ మీ వంటి మహానుభావుల్లో అసలు ఏమాత్రం కల్మషం లేదు, స్వార్థమే లేదు. స్వామి అక్రూర మహాశయ, మీ వంటి వాళ్ళని తప్పనిసరిగా సేవించి తీరాలి, మీరు పుణ్యాత్ములు అంటున్నారు కృష్ణుల వారు. నహ్యమ్మయాని తీర్థాని నదేవా మృచ్ఛిలామయాః తే పునంత్యురుకాలేన దర్శనాదేవ సాధవః. అత్యద్భుతమైన విలక్షణమైన వాక్యం చెబుతున్నారు కృష్ణుల వారు. తీర్థాలంటే ఏంటండి? ఎక్కడైనా నదులకు వెళ్ళి స్నానాలు చేస్తేనో, పుణ్యతీర్థాలు సేవిస్తే అదే తీర్థమని రూఢి కాదు. సహజంగా లోకంలో తీర్థములంటే ఎక్కడైతే నదులుంటాయో అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించడం అనేది లోకంలో ప్రసిద్ధి. కానీ తీర్థం అంటే అదొక్కటే కాదు. మనం రూఢిగా అదే భావన చేసుకున్నాం. ఇంకా తీర్థాలు ఉన్నాయి. లేదా అర్చామూర్తులైనటువంటి దేవతా విగ్రహాలు శిలలతో చేయబడినవి, అదేవిధంగా మట్టితో చేయబడినటువంటి శిలా విగ్రహాలు, ఆ అర్చామూర్తులు ఎక్కడైతే భగవత్ స్వరూపాలు ఉన్నాయో వాటిని తీర్థాలని పిలుస్తారా? అవి తీర్థములే. నదులు ఎక్కడుంటే అవి తీర్థములే. ఇవి కాకుండా ఇంకా తీర్థ శబ్దంతో పిలువదగినటువంటి ప్రదేశాలు ఉన్నాయి.
ఏమిటవి అంటే మీ వంటి మహానుభావుల్ని దర్శించటమే సమస్తమైనటువంటి తీర్థాలను సేవించినట్టు. మీలాంటి పుణ్యాత్ములు సమస్త తీర్థములతో సమానమైన పవిత్రత కలిగినటువంటి వారు. కేవలం అర్చామూర్తులైన దేవతా స్వరూపాలను చోటే కాదు, నదులు ఇత్యాదులు పవిత్రమైనటువంటి నదులున్నటువంటి చోటనే కాదు, మీ వంటి సాధు సజ్జనులు ఎక్కడైతే ఉంటారో అది కూడా పుణ్యతీర్థమే. మీరు తీర్థస్వరూపులు, పవిత్రమైన తీర్థస్వరూపులు, సేవింపదగినటువంటి వారు అని కృష్ణ పరమాత్మ అక్రూరుల వారిని స్తుతిస్తున్నారు. నపునంత్యురుకాలేన దర్శనాదేవ సాధవ. దేవతలైన అనుగ్రహించడానికి సమయం పడుతుంది, కానీ మీ వంటి పుణ్యాత్ముల్ని ఒక్కసారి దర్శిస్తే చాలు అనుగ్రహం కలుగుతుంది. మీ అనుగ్రహం కలగడానికి ఆటే సమయం పట్టదు, వెంటనే అనుగ్రహించే లక్షణం కలిగినటువంటి వారు మీరు. సభవాన్ సుహృదాం వైనః శ్రేయాన్ శ్రేయశ్చికీర్షయ జిజ్ఞాసార్థం పాండవానాం గచ్చ సత్వం గజాహ్వయం. కాబట్టి మీకన్నా శ్రేయోభిలాషులు, స్నేహితులు, శ్రేయస్సు కలిగించేవారు, మంచి చెయ్యాలని కోరుకునేవారు, మీకంటే ఆత్మీయులు మాకెవ్వరూ లేరు. ఓ అక్రూర మహాశయ, మీరు మాకొక పని చేసి పెట్టాలి. ఏంటంటే, పాండవులు హస్తినా పట్టణానికి చేరుకున్నారని తెలిసింది. వారు ఎలా ఉన్నారు, వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని మా కోరిక. మీరు హస్తినా పట్టణానికి వెళ్ళి అక్కడ పాండవుల యొక్క పరిస్థితి ఎలా ఉందో గమనించి రావలసింది అని అక్రూరుల వారిని కోరుతున్నారు కృష్ణుల వారు. పితుర్యుపరతే బాలాహ సహమాత్రా సుదుఃఖితాః ఆనీతాః స్వపురం రాజ్ఞా వసంత ఇతి శుశ్రుమ. పాపం పాండవుల తండ్రి పాండురాజు మరణించిన తరువాత తల్లి కుంతితో కలిసినటువంటి పాండవులు దుఃఖంతో కూడినటువంటి వారై హస్తినా పట్టణానికి చేరుకున్నారు. వారిని ధృతరాష్ట్రుల వారే హస్తినా పట్టణానికి పిలిపించారని మాకు తెలిసింది. ఆనీతాః స్వపురం రాజ్ఞ వసంత ఇతి శుశ్రుమ. ఇప్పుడు పాండవులు తల్లి అయిన కుంతీదేవితో సహా ధృతరాష్ట్రుని వద్దనే ఉన్నట్లుగా హస్తినా పట్టణంలో మాకు తెలియవచ్చింది. కాబట్టి మీరు హస్తినా పట్టణానికి వెళ్ళి పాండవుల యొక్క యోగక్షేమాలు విచారించి తెలియజేయవలసింది. ఎందుకంటే తేషు రాజాంబికా పుత్రో భ్రాతృపుత్రేషు దీనధీహి సమోనవర్తతే నూనం దుష్పుత్రవశగో అంధదృక్. ధృతరాష్ట్రుడు సరైనటువంటి విధానంతో పాండవుల పట్ల లేడు అని అనిపిస్తోంది. పుత్ర ప్రేమకు వ్యామోహానికి లోనయ్యి దుర్యోధనాదుల పట్ల అధిక ప్రేమ కలిగిన వాడయ్యాడు. సోదరుడైనటువంటి పాండు మహారాజు కుమారుల పట్ల అంత ప్రేమతో వర్తించటం లేదు, సమానమైన భావంతో లేడు, దుష్టమైనటువంటి భావనతో ఉన్నాడని నాకు అనిపిస్తోంది. ఎందువల్లంటే ఆ ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడు దుష్టుడు కాబట్టి. దుష్పుత్ర వశగ అంధదృక్, అందులో చూపు లేనటువంటి వాడు ఆ ధృతరాష్ట్రుడు. దుష్టుడైనటువంటి దుర్యోధనునికి వశుడై అతను ఏం చెప్తే అది వింటున్నాడని మాకు అనిపిస్తోంది. మీరొక్కసారి హస్తినా పట్టణానికి వెళ్ళి అక్రూర మహాశయ ఆ పాండవుల యొక్క విషయాలన్నీ తెలుసుకురావలసింది అని కోరుతున్నారు. గచ్చ జానీహి తద్వృత్తం అధునా సాధ్వసాధువ విజ్ఞాయ తద్విధాస్యామో యథాశం సుహృదాం భవేత్. కాబట్టి మీరు హస్తినా పట్టణానికి వెళ్ళి సాధువా అసాధువా, పాండవుల యొక్క వివరం మంచిగా ఉందా లేదా వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారా, ఈ విషయాలు తద్వృత్తం, వారి చరిత్రంతా, వారి పట్ల ధృతరాష్ట్రుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఆ విశేషాలన్నీ తెలుసుకోవలసింది. ఆ తరువాత మీరు తెలుసుకుని వచ్చిన తరువాత మన వాళ్ళు పాండవులను ఏ విధంగా మనం రక్షించాలి, వారి పట్ల ఏ విధమైనటువంటి వ్యవహారాన్ని నడిపించాలన్న విషయంలో ఒక నిర్ణయానికి వద్దాం. యథాశం సుహృదాం భవేత్. మన స్నేహితులైనటువంటి పాండవులకు ఏ విధంగా ప్రశాంతత చేకూరుతుందో అలా మనం ఆలోచిద్దాం. మీరు మాత్రం ముందు హస్తినా పట్టణానికి వెళ్ళి పాండవుల యొక్క వృత్తాంతం గురించి సంపూర్ణంగా తెలుసుకుని రండి అని కృష్ణుల వారు కోరుతున్నారు. ఇత్యక్రూరం సమాదిశ్య భగవాన్ హరిరీశ్వరః సంకర్షణోద్ధవాభ్యాం వై తతస్వభవనం యయౌ. ఈ విధంగా
అక్రూరుల వారిని ఆదేశించినటువంటి పరమాత్ముడైన ఈశ్వరుడైన ఆ శ్రీ మహావిష్ణు స్వరూపుడైన కృష్ణస్వామి సంకర్షణుడు అంటే బలరాముడు ఉద్ధవుడు వీళ్ళిద్దరితో కలిసి తన భవనానికి వెళ్ళిపోయారు. ఇక్కడితో మనం దశమస్కంధంలో 48వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. 49వ అధ్యాయంలో ప్రవేశించాం. శ్రీ సుకౌవాచ సగత్వా హాస్తినపురం పౌరవేంద్ర యశోంకితం దదర్శ తత్రాంబికేయం సభీష్మం విదురం పృథాం. శ్రీకృష్ణస్వామి ఆజ్ఞాపించినట్లుగానే అక్రూరుల వారు బయలుదేరి పురువంశీయుల యొక్క యశశ్చంద్రికలకు స్థానభూతమైనటువంటి ఆ హస్తినాపట్టణాన్ని చేరుకున్నారు. చేరుకుని అక్కడ ధృతరాష్ట్రుల వారిని చూశారు. ధృతరాష్ట్రుల వారితో పాటు భీష్ముల వారిని చూశారు. అలాగే విదురుల వారిని చూశారు. కుంతీదేవిని కూడా చూశారు. వాళ్ళందరినీ ఈ అక్రూరుల వారు దర్శించారు. సహపుత్రంచ బాహ్లీకం భారద్వాజం సగౌతమం కర్ణం సుయోధనం ద్రౌణిం పాండవాన్ సుహృదోపరాన్. అలాగే సోమదత్తుడనేటువంటి కుమారునితో కూడి ఉన్నటువంటి బాహ్లీకుడు అనేవాణ్ణి చూచారు. అదేవిధంగా ద్రోణాచార్యుల వారిని, కృపాచార్యుల వారిని, కర్ణుణ్ణి, సుయోధనుణ్ణి, ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామను, పాండవులను, అనేక మంది ప్రియ బంధువులను అందరినీ అక్రూరుల వారు ఆ హస్తినాపట్టణంలో చూచారు. యథావదుపసంగమ్య బంధుభిః గాంధినీ సుతః సంపృష్టస్థైః సుహృద్వార్తాం స్వయంచ అపృచ్ఛదవ్యయం. అక్కడికి చేరుకున్న తరువాత వాళ్ళందరినీ చక్కగా కుశల ప్రశ్నలు వేశారు. అంతా బాగున్నారా? ఇక్కడ అందరికీ క్షేమమేనా? మీరందరూ కుశలమే కదా అని వారిని అక్రూరుల వారు అడిగారు. అక్రూరుల వారంటే ఎవరు? గాంధిని సుతః. గాంధిని అనే ఆమె యొక్క కుమారుడు, తండ్రి పేరు శ్వఫల్గుడు. ఆ దంపతులకు జన్మించినటువంటి అక్రూరుల వారు హస్తినాపట్టణానికి వెళ్ళి బంధువులందరినీ కుశల ప్రశ్నలు వేశారు. అలాగే వాళ్ళందరూ కూడా భీష్మాదులు కూడా వచ్చిన అక్రూరుల వారిని కుశల ప్రశ్నలు వేసి మీ ప్రయాణం బాగా జరిగిందా, క్షేమంగా చేరుకున్నారు కదా అని వారు కూడా అడిగారు. ఉవాస కతి చిన్మాసాన్ రాజ్ఞో వృత్త వివిత్సయ దుష్ప్రజస్య అల్పసారస్య ఖలచ్ఛందానువర్తినః. ఆ తరువాత అక్రూరుల వారు కృష్ణుని యొక్క ఆదేశాన్ని మనస్సులో పెట్టుకుని కొన్ని రోజులు హస్తినాపట్టణంలోనే ఉన్నారు. ఎందువల్లంటే అసలు మహారాజైనటువంటి ధృతరాష్ట్రుడు పాండవుల విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, పక్షపాత బుద్ధితో ఉన్నాడా లేదా? ఎందువల్లంటే ఇతడు పుత్ర వ్యామోహంలో ఉన్నాడు. దుర్యోధనుడు ఏం చెప్తే అది చేసేటట్టున్నాడు. చెడ్డ స్వభావం కలిగినటువంటి వాడు. ఇతని చుట్టూ ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కాదు. అలాగే ధృతరాష్ట్రునికి శారీరకమైనటువంటి దార్ఢ్యం అయితే ఉంది కానీ మానసికంగా శక్తి లేదు. అతడు పుత్ర వ్యామోహంలో ఉన్నాడు కాబట్టి మానసికంగా బలహీనుడై ఉన్నాడు. అంతేకాదు దుష్టులు ఏదైతే చెబుతున్నారో వాళ్ళ మార్గాన్ని అనుసరించే మార్గంలో ఉన్నాడు. అందువల్ల ఈ ధృతరాష్ట్రుడు పాండవుల విషయంలో న్యాయం చేస్తాడనే నమ్మకం లేదు. కాబట్టి ఇతడు వారి విషయంలో ఎలా ఉన్నాడో తెలుసుకోవాలనే సంకల్పంతో చాలా రోజుల పాటు, కొన్ని నెలల పాటు అక్రూరుల వారు హస్తినాపట్టణంలోనే ఉన్నారు. తేజ ఓజో బలం వీర్యం ప్రశ్రయాదీంశ్చ సద్గుణాన్ ప్రజానురాగం పార్థేషు నసహద్భిః చికీర్షితం. పాండవుల యొక్క తేజస్సు, అదేవిధంగా వారిలో ఉండేటువంటి బలము, అదేవిధంగా గొప్ప శక్తి, వీటికి తగినటువంటి ధైర్యము, వినయభావము, పెద్దల పట్ల గౌరవము, ఇలాంటి సద్గుణాలు పాండవుల్లో ఎన్నో ఉన్నాయి. ఎవరికి అపకారం చేసి ఎరగరు. అందరూ ఇష్టపడతారు పాండవుల్ని. ప్రతి ఒక్కరి దగ్గర హస్తినాపట్టణంలో మంచి పేరు తెచ్చుకున్నారు పాండవులు. ప్రజానురాగం పార్థేషు. ఆ కుంతీదేవి కుమారులైనటువంటి అంటే 5 కుంతీదేవి రక్షణలో ఉన్నారు కాబట్టి ఆ 5 పాండవులు కూడా ప్రజల యొక్క అనురాగాన్ని కూడా సముపార్జించుకున్నారు హస్తినాపట్టణంలో. కాబట్టి ఇంత మంచి పేరు తెచ్చుకుంటే అసూయ సహజంగా కలుగుతుందిగా. అదేవిధంగా దుర్యోధనాలు అందరికీ అసూయ కలుగుతోంది. ధృతరాష్ట్రుని చెవు దగ్గర చేరి పాండవులకు ఏ విధంగానైనా అపకారం చెయ్యాలని ప్రయత్నాలు కూడా చిన్నతనం నుంచే ప్రారంభించాడు ఆ దుర్యోధనుడు.
కృతంచ ధార్తరాష్ట్రైః యత్ గరదానాద్యపేశలం ఆచఖ్యౌ సర్వమేవాస్మై పృథా విదుర ఏవ చ. ఈ విధంగా దుష్టభావంతో పాండవులకు కీడు చెయ్యాలని భీమునికి విషాన్నం పెట్టటం ఇత్యాదిగా కలిగిన అనేక రకాలైనటువంటి అపాయాలు పాండవులకి అడపాతడపా ఈ ధృతరాష్ట్రుని పుత్రులు అతని పరివారము కలిగిస్తూనే ఉన్నారన్న విషయాన్ని అక్రూరుల వారికి తెలియజేశారు. ఎవరు అంటే విదురుడు, అలాగే కుంతీదేవి. ఆ తరువాత పృథాతు భ్రాతరం ప్రాప్తం అక్రూరం ఉపసృత్యతం ఉవాచ జన్మ నిలయం స్మరంతి అశ్రుకలేక్షణ. ఆ తరువాత కుంతీదేవికి అక్రూరుడు సోదరుడే అవుతాడు. అక్రూరుడి దగ్గరికి వచ్చి సోదరా బాగున్నావా అని పలకరిస్తూ అక్రూరునితో కుంతీదేవి తన బాధ చెప్పుకుంటోంది. ఉవాచ జన్మ నిలయం స్మరంతి, తాను పుట్టినటువంటి చోటు పుట్టింటి గురించి. కుంతీదేవి సూర మహారాజుని యొక్క కుమార్తె, అంటే వసుదేవునకు చెల్లెలే కాబట్టి ఆ సూర్యుని కుమార్తె అయినటువంటి ఈ కుంతీదేవి తన పుట్టింటిని స్మరిస్తూ అశ్రుకలేక్షణ, కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటే అపి స్మరంతి నౌమ్య పితరౌ భ్రాతరశ్చమే భగిన్యో భ్రాతృపుత్రాశ్చ జామయ సఖ్య ఏవచ. మా పుట్టింట్లో అందరూ నన్ను తలుచుకుంటున్నారా, మర్చిపోయారా అక్రూరా సోదరా? నా తల్లిదండ్రులు, అలాగే సోదరులు, అక్క చెల్లెళ్ళు, సోదరుని యొక్క పుత్రులు, సోదరుని పిల్లలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ వంశంలోని స్త్రీలందరూ, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిచారికలు, సేవ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళంతా చిన్ననాడు ఎప్పుడో నాకు జ్ఞాపకం, వాళ్ళు ఎప్పటికీ నన్ను గుర్తు చేసుకుంటున్నారా, మా పుట్టింటి వాళ్ళు నన్ను మర్చిపోయారా అని అడుగుతోంది కుంతీదేవి కన్నీళ్లు పెట్టుకుని ఆ అక్రూరుణ్ణి. భ్రాత్రేయో భగవాన్ కృష్ణ శరణ్యో భక్తవత్సలః పైతృష్వసేయాన్ స్మరతి రామశ్చాంబురుహేక్షణః. నా సోదరుడు వసుదేవుని యొక్క కుమారుడైనటువంటి కృష్ణస్వామి మాకు శరణిచ్చేటువంటి వాడు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు, భక్తుల పట్ల వాత్సల్యం కలిగినటువంటి వాడు. తన తండ్రి చెల్లెలు అయినటువంటి నన్ను, మేనత్తనైనటువంటి నన్ను ఆ శ్రీకృష్ణస్వామి అలాగే బలరాముడు జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఆ బలరాముడు ఎలాంటి వాడు? పద్మముల వలె విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు. వాళ్ళిద్దరూ నన్ను తలుచుకుంటున్నారా? మా అన్నగారైన వసుదేవుని పుత్రులైన బలరామకృష్ణులిద్దరూ నన్ను తలుచుకుంటున్నారా లేదా అని అడుగుతోంది కుంతీదేవి అక్రూరుల వారిని. సాపత్న మధ్యే శోచంతీం వృకాణాం హరిణీమివ సాంత్వయిష్యతి మాం వాక్యైః పితృహీనాంశ్చ బాలకాన్. శత్రువులైనటువంటి ఈ ధార్తరాష్ట్రుల మధ్య మేము జీవిస్తూ ఉన్నాం. నా జీవితం ఎలా ఉందంటే దుఃఖమయంగా ఉంది. తోడేళ్ల మధ్య నివసించేటువంటి ఆడలేడిలాగా ఉంది నా జీవితం. కాబట్టి తండ్రి లేనటువంటి నా పిల్లలను, అదేవిధంగా నన్ను ఓదార్చటానికి శ్రీకృష్ణస్వామి వస్తాడా? ఇక్కడికి వచ్చి తన మాటలతో మాకు ఓదార్పునిస్తాడా? మమ్మల్ని రక్షిస్తాడా అక్రూర సోదరా అని అడుగుతోంది కుంతీదేవి. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద శిశుభిశ్చావసీదతి. ఓ కృష్ణ మహానుభావ, మహాయోగేశ్వర, నీవు సాధారణమైనటువంటి వాడు కాదయ్యా. విశ్వమంతా నీలోనే ఉన్నది. ఆ విశ్వాన్ని సృష్టించినటువంటి వాడవు నీవేనయ్యా. నిన్ను ఆశ్రయించి శరణు కోరుతున్నాను నేను. అటువంటి నన్ను, నా పిల్లల్ని నువ్వే రక్షించాలి అని కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి పరమాత్మగా ఎరిగి చక్కగా స్తోత్రం చేస్తోంది అక్రూరుల వారి ఎదురు. నాణ్యత్తవ పదాంభోజాత్తు పశ్యామి శరణం నృణాం బిభ్యతా మృత్యు సంసారాత్ ఈశ్వరస్యాపవర్గికాత్. నీ పాదములను ఆశ్రయించటం కన్నా మరొక రక్షణ మానవులకు లేదు. మానవులు సుఖంగా ఉండాలంటే నీ పాదములను ఆశ్రయించడం తప్ప వేరే దిక్కు లేదయ్యా. నిరంతరము జన్మించటము, మరణించటం అనేటువంటి ఈ సంసారంలో పడి
కొట్టుమిట్టాడేటువంటి వాళ్లకు మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమాత్ముడవు నీవే, ఆ విషయం నేను ఎరుగుదును అని కుంతీదేవి శ్రీకృష్ణస్వామి గొప్పతనాన్ని తలుచుకుంటూ స్మరిస్తోంది. నమః కృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే యోగేశ్వరాయ యోగాయ త్వామహం శరణంగత. ఓ కృష్ణ, శుద్ధ సత్వస్వరూప మహానుభావ, ఓ పరబ్రహ్మస్వరూప పరమాత్మ, నీకు నమస్కారమయ్యా. యోగేశ్వర, జ్ఞాన స్వరూపుడవైనటువంటి నీకు నమస్కారము. నిన్ను నేను శరణు వేడుతున్నాను. దుఃఖంలో ఉన్నటువంటి నన్ను, నా పిల్లల్ని నువ్వే రక్షించాలి శ్రీకృష్ణ. శ్రీ సుక ఉవాచ ఇత్యనుస్మృత్య స్వజనం కృష్ణంచ జగదీశ్వరం ప్రారుద దుఃఖిత రాజన్ భవతాం ప్రపితామహి. మధ్యలో సుఖయోగీందుల వారు, ఓ పరీక్షణ్ మహారాజా, నేను చెప్పింది వింటున్నావా? ఈ విధంగా కుంతీదేవి, ఎవరావిడ? మీ తాతగారి తల్లి. ఆ కుంతీదేవి ఆ కృష్ణస్వామిని తలుచుకుని బాధపడుతూ, జగదీశ్వర నీవే మాకు దిక్కు అని పరిపరి విధాలుగా దుఃఖిస్తూ శ్రీకృష్ణుణ్ణి శరణు కోరింది కుంతీదేవి. అక్రూరుల వారి ఎదుట శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని చక్కగా స్తుతిస్తోంది ఆవిడ. సమదుఃఖ సుఖోక్రూరో విదురశ్చ మహాయశాః సాంత్వయామాసతు కుంతీం తత్పుత్రోత్పత్తి హేతుభిః. అక్కడే విదురుల వారు కూడా ఉన్నారు. విదురుల వారు కూడా పాండవుల యొక్క హితాన్ని కోరుకునేటువంటి వారు. ఈ ధృతరాష్ట్రుని పుత్రుల యొక్క దుర్మార్గం తెలిసినటువంటి వారు. ఆ విదురుల వారు, అక్రూరుల వారు ఇద్దరూ కూడా దుఃఖిస్తున్నటువంటి కుంతీదేవిని ఓదార్చారు. ఎందుకమ్మా బాధపడతావు? నీ బిడ్డలు మాత్రం సామాన్యుల, ఎలాంటి వాళ్ళు? తత్పుత్రోత్పత్తి హేతుభి, వాళ్ళంతా నీకు ఎలా జన్మించారు ఒక్కసారి తలుచుకో. వాళ్ళందరూ ఇంద్రుడు, వాయువు, యమధర్మరాజు, అశ్వినీ దేవతలు ఇత్యాదిగా కలిగినటువంటి ఆ భగవత్ స్వరూపులైనటువంటి దేవతల యొక్క అంశాలతో నీకు జన్మించినటువంటి వాళ్ళు. వాళ్ళ పరాక్రమం గురించి నువ్వు ఇంత భీతిల్లవలదు. వారు ఎప్పుడూ దేవతల చేత సంరక్షింపబడుతూనే ఉంటారు. పాండురాజు పుత్రులకు ఎదురు లేదు అని ఆ విదురుడు, అక్రూరుడు ఇద్దరూ కూడా కుంతీదేవిని ఓదార్చి పాండవుల యొక్క పరాక్రమాన్ని గురించి గుర్తు చేశారు. యాస్యన్ రాజానమభ్యేత్య విషమం పుత్రలాలసం అవదత్ సుహృదాం మధ్యే బంధుభిః సౌహృదోదితం. ఆ తరువాత హస్తినాపట్టణంలో కొన్ని నెలలు ఉన్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరదామనుకున్నటువంటి అక్రూరుడు సభలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుణ్ణి కలుసుకుని ఆ రాజుని చూచి, ఎలాంటి వాడా రాజు అంటే విషమం పుత్రలాలసం, సమదృష్టి లేనివాడు. తన సోదరుడైన పాండురాజు పుత్రుల యందు, పాండవుల యందు తన పిల్లలతో సమానంగా ప్రేమ లేనటువంటి వాడు. పుత్రలాలసం, పుత్రుడైన దుర్యోధనుడు ఏం చెప్తే అది వినేటువంటి వాడు, వ్యామోహపరుడు. అతన్ని చూచి సుహృదాం మధ్యే, సమస్తమైనటువంటి బంధుజనులు స్నేహితులు చూస్తుండగానే సౌహృదోదితం, స్నేహంతో కూడినటువంటి చక్కని స్నేహపూర్వకమైన స్నేహితులు అందించినటువంటి సందేశాన్ని ఆ సభలో చక్కగా చెబుతూ ఉన్నాడు. ధృతరాష్ట్రునితో ఇలా చెబుతున్నాడు. అక్రూరౌవాచ భో భో వైచిత్ర వీర్యత్వం కురూణాం కీర్తివర్ధన భ్రాతర్యుపరతే పాండౌ అధునాసనమాస్థితః. ఓ విచిత్ర వీర్యుని యొక్క క్షేత్రజ సంతానమైనటువంటి ఓ ధృతరాష్ట్ర మహారాజా, అంటే విచిత్ర వీర్యుని పుత్రుడవైనటువంటి ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీవు ఈ కురువంశానికి కీర్తిని తెచ్చేటువంటి వాడవు. నీ సోదరుడైనటువంటి పాండురాజు మరణించిన తర్వాత నీవే సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన చక్కగా సాగిస్తున్నావు. నీవు ఈ కురువంశానికి వన్నె తెచ్చేటువంటి వాడవు, మహానుభావుడవయ్యా ధృతరాష్ట్ర. ధర్మేణ పాలయన్నుర్వీం ప్రజాశీలేన రంజయన్ వర్తమాన సమస్వేషు శ్రేయ కీర్తిమవాప్స్యసి. ధర్మమైన పరిపాలనతో ఈ భూమిని రక్షిస్తూ, నీ స్వచ్ఛమైనటువంటి స్వభావంతో ప్రజల్ని రక్షిస్తూ ఉండి శాశ్వతమైనటువంటి కీర్తిని పొందగలవు అని ఈ విధంగా
ధృతరాష్ట్రునితో అక్రూరుల వారు చెప్పటం ప్రారంభించారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh